ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట. ఇదైతే ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ యాక్ట్ 1961 ప్రకారం అయితే మనకి 5000 వేకెన్సీస్ కోసం అయితే అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ ఈరోజు స్టార్ట్ అవుతున్నది 20th March 2023. ఇంకా లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఈజ్ 3rd April 2023 అనమాట. దీనికి సంబంధించి మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే టెంటేటివ్గా April 2nd వీక్లో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసరికి మనకి హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ అనమాట, రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ డివిజన్ కింద అయితే ఈ వేకెన్సీస్ని అయితే ఫిల్ అయితే చేయడం జరుగుతున్నది. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి లొకేషన్ వైజ్ వేకెన్సీస్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి కేటగిరీ కూడా ఇచ్చారు. మన ఆంధ్ర తెలంగాణకు సంబంధించి కూడా ఇక్కడ ఈ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ తెలంగాణకు సంబంధించి మనకి హైదరాబాద్ రీజియన్ ఉంది, అలాగే వరంగల్ రీజియన్ ఉందన్నమాట. హైదరాబాద్ రీజియన్కి సంబంధించి 65 ఉన్నాయి, ఇంకా వరంగల్ రీజియన్కి సంబంధించి 41 అయితే ఉన్నాయి. టోటల్గా 106 అయితే ఉన్నాయి. ఇంకా ఆంధ్రప్రదేశ్ విజయవాడ రీజియన్లో 41 అయితే ఉన్నాయి. గుంటూరు రీజియన్లో 60 అయితే ఉన్నాయి. ఇంకా విశాఖపట్నం 40 అయితే ఉన్నాయి. టోటల్గా ఈ 141 వేకెన్సీస్ అయితే మన ఆంధ్ర అండ్ తెలంగాణకు సంబంధించి అయితే ఉన్నాయన్నమాట. ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియా కోసం మనకి ఆల్ మేల్ అండ్ ఫీమేల్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడాను దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది మనం 31st March 2023కి అయితే మనం చెక్ అయితే చేసుకోవాలి. అదైతే మనకి ఏజ్ వచ్చేసరికి 20 to 28 years అనమాట. అంటే మనకి మినిమం 20 years అంటే 19 నుండి 20 రావాలి, అలాగే 28 years లోపు అయితే ఉండాలన్నమాట. యాజ్ ఆన్ 31st March 2023 ఫర్ జనరల్ క్యాండిడేట్స్, అలాగే SC/ST 5 years, OBC 3 years, అలాగే PWD క్యాండిడేట్స్కి అయితే 10 years ఇదైతే ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్ ఇంకా మన క్వాలిఫికేషన్కి వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ అంటే ఎనీ గ్రాడ్యుయేట్ అయితే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అదే ఫ్రెండ్స్ మనకి ఇంకా ఎంగేజ్మెంట్ అప్రెంటిస్ విల్ బి సబ్జెక్ట్ బీయింగ్ డిక్లేర్డ్ మెడికల్లీ ఫిట్, అంటే మనం మెడికల్గా ఫిట్ అవ్వాలని అయితే చెప్తున్నారనమాట. ఇంకా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే 5000 ఉన్నాయి టోటల్గా. ఇంకా అవి టెంటేటివ్ అన్నారు, ఎక్కువ అయితే ఉండొచ్చు అనమాట. తర్వాత ఇక్కడ మనకి ట్రైనింగ్ అవర్స్ అని ఇచ్చారు. ద అప్రెంటిస్ షాల్ బి ఇంపార్టెడ్ ఆన్ జాబ్ ట్రైనింగ్ యాజ్ అప్లికబుల్ టు ద క్లరికల్ స్టాఫ్కి ఎలాగైతే ఈ వర్కింగ్ అవర్స్ ఉంటాయో అలాగైతే ఉండడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ మనకి ఆన్లైన్ టెస్ట్కి సంబంధించినటువంటి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. 5 parts అయితే ఉంటాయి. క్వాంటిటేటివ్, జనరల్ ఇంగ్లీష్, రీజనింగ్ యాప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్, బేసిక్ రిటైల్ లైబిలిటీ ప్రోడక్ట్స్, ఇంకా రిటైల్ అసెట్ ప్రోడక్ట్స్, బేసిక్ ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్స్, ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్, వీటి మీద అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా అదర్ డీటెయిల్స్ అయితే మనకి తర్వాత వాళ్ళైతే మెయిల్ అయితే చేయటం జరుగుతుంది. ఇంకా లోకల్ లాంగ్వేజ్ మన ఆంధ్ర తెలంగాణకు సంబంధించి తెలుగు అయితే మనకి కంపల్సరీగా అయితే వచ్చి ఉండాలి. దానికి సంబంధించి మనం ప్రూఫ్ అయితే అడుగుతారనమాట. ద క్యాండిడేట్ షుడ్ బి ప్రొఫిషియంట్ ఇన్ లోకల్ లాంగ్వేజ్. క్యాండిడేట్ విల్ బి రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ సర్టిఫికెట్ ఆఫ్ 8th, 10th లేదా ఇంటర్మీడియట్ అదే గ్రాడ్యుయేట్ లెవెల్లో మన లోకల్ లాంగ్వేజ్ ఒక సబ్జెక్ట్గా అయితే మనం తెలుగు ఒక సబ్జెక్ట్గా అయితే 8thలో కానీ 10thలో కానీ ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ అయితే మనం చదివి అదైతే ప్రూఫ్ అయితే చూపించాలన్నమాట. ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ మనకి అప్రెంటిస్ పీరియడ్ అనేది 1 సంవత్సరం పాటు మాత్రమే మనకి ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దానికి మనకి నెలకి 10,000 రూపీస్ వచ్చేసరికి రూరల్లో, ఇంకా సెమీ అర్బన్ బ్రాంచెస్లో నెలకి 10,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అదర్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. అర్బన్ బ్రాంచెస్కి సంబంధించి 12,000 పర్ మంత్ ఇస్తారు. మెట్రో బ్రాంచెస్కి సంబంధించి పెద్ద సిటీస్లో 15,000 పర్ మంత్ ప్లస్ ట్రావెలింగ్ అలవెన్సెస్ కానీ అదర్ అయితే ఉంటాయన్నమాట. 1 సంవత్సరం పాటు అయితే ఇది ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇంకా అదర్ డీటెయిల్స్కి వచ్చేసరికి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు, అలాగే మనకి ఫీజు అయితే ఇచ్చారనమాట. ఫ్రెండ్స్ మనకి PWD క్యాండిడేట్స్కి వచ్చేసరికి 400 రూపీస్ ప్లస్ GST, ఇంకా SC/ST ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్కి 600 ప్లస్ GST, ఇంకా ఆల్ జనరల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 800 రూపీస్ ప్లస్ GST అయితే మనం ఫీజు అయితే పే చేయాలన్నమాట. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇక్కడ మనకి లింక్ అయితే ఇచ్చారు.
ఆ లింక్ మీద క్లిక్ చేసి, ఇక లింక్ అనమాట, దీని మీద క్లిక్ చేసి మనం అప్లై అయితే చేసుకోవాలి. ఇంకా మనకి ఇక్కడ డిస్ట్రిక్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. మన తెలంగాణకి సంబంధించి మనం డిస్ట్రిక్ట్ అయితే మనం చూజ్ అయితే చేసుకోవచ్చు. డెహ్రాడూన్ ఇక్కడైతే ఇవ్వడం జరిగింది వరుసగా. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి గుంటూరు డివిజన్కి సంబంధించి ఇక్కడ ఇవైతే ఇచ్చారు. అనంతపురం, బాపట్ల, చిత్తూరు ఇలాగా మనం ఇదైతే చెక్ అయితే చేసుకోవచ్చు. అలాగే హైదరాబాద్, విజయవాడ సంబంధించి కూడా ఇక దానికి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మనం అయితే చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి క్యాండిడేట్ లాగిన్ రిజిస్టర్ అని ఉంది. మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉంటే ఇక్కడ లాగిన్ యాజ్ ఎ క్యాండిడేట్ అని చెప్పేసి ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి ఇచ్చి సబ్మిట్ చేయకపోతే మీకు ఓటీపీ అయితే అడుగుతుంది. మీకు ఫోన్కి ఈమెయిల్ వస్తుంది, ఫోన్కి ఎస్ఎంఎస్ వస్తుంది. అది వెరిఫై చేసి మీరు లాగిన్ అయితే అవ్వచ్చు. లేదంటే మీరు కొత్తగా కనుక రిజిస్టర్ అవ్వాలనుకుంటే దీని మీద క్లిక్ చేసి మీ యొక్క మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇచ్చి తర్వాత మనం ప్రొఫైల్ డీటెయిల్స్ అన్నీ అయితే అడుగుతుంది అనమాట. దానికోసం మన ఛానల్లో అయితే హౌ టు అప్లై ఇన్ యాప్స్ రిజిస్ట్రేషన్ అనేది వీడియో అయితే ఉంది. దాని ద్వారా అయితే మనం రిజిస్టర్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా మనకి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఆ లింక్ ఇచ్చారు కదా, దాని మీద క్లిక్ చేసి ఇలాగైతే వచ్చింది. న్యాప్స్ అంటే స్కిల్ ఇండియాకి సంబంధించి న్యాప్స్ అనమాట. ఈ న్యాప్స్ పోర్టల్ ద్వారా మనం అప్లై అయితే చేసుకోమని చెప్తున్నారు. ఇది పోస్ట్ వచ్చేసరికి మనకి బిజినెస్ కరస్పాండెంట్ ఫెసిలిటేటర్ V4.0 అనమాట. ఇక్కడ మనకి అప్లై ఫర్ దిస్ పోస్ట్ అని వచ్చింది. దీని మీద క్లిక్ చేసి మనం అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. దాని మీద క్లిక్ చేయడంతో మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అయితే అయిపోతుంది. ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఆపర్చునిటీ నేమ్ బిజినెస్ కరస్పాండెంట్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 5000, స్టైపెండ్ 15,000 వరకు ఇస్తారు. ఇంకా మన క్వాలిఫికేషన్ ఇదైతే ఇచ్చారు. డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. సెంట్రల్ బ్యాంక్. దీనికోసం మనకి ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అని ఉంటుంది. ఇక్కడ లాగిన్ క్యాండిడేట్ లాగిన్ రిజిస్టర్, దీనికోసం రిజిస్టర్ అయితే అయ్యి ఉండాలి కంపల్సరీగా. 100% ప్రొఫైల్ అయితే మనం కంప్లీట్ అయితే చేసుకొని అయితే ఉండాలన్నమాట. ఇలా మనం లాగిన్ అయిపోతే మనకి ఇక్కడ 100% క్యాండిడేట్ డాష్బోర్డ్ వస్తుంది. 100% మనం కంప్లీట్గా అయితే కంపల్సరీగా అయితే మనం ఫిల్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనకి ఈకేవైసీ అని ఉంటుంది. మన ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చేసి ఓటీపీ వెరిఫై చేయాలి కంపల్సరీగా. అలాగే బ్యాంక్ డీటెయిల్స్, అలాగే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం కంప్లీట్ చేసుకొని 100% ఇలాగా ప్రొఫైల్ కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అలా ఉన్నప్పుడు మనం దీని మీద క్లిక్ అయితే చేస్తే అప్లై ఫర్ దిస్ పోస్ట్ అనగానే అప్లైడ్ అని వస్తుంది. దాంతో మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అయితే అయిపోతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇదైతే మనకి న్యాప్స్ డాష్బోర్డ్ అనమాట. ఇక్కడ మనకి అప్లికేషన్స్ అనేది మనం పెట్టినటువంటి అప్లికేషన్ అన్నీ కూడా ఇక్కడైతే వస్తాయి అనమాట. బిజినెస్ కరస్పాండెంట్ ఫెసిలిటేటర్ V4.0 దీనికైతే మనం అప్లై చేసాము. ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ నేమ్ అయితే రాలేదు. అప్లైడ్ ఇవాళ 20th March 2023, స్టేటస్ పెండింగ్ అని వచ్చింది. ఇక్కడ వ్యూ అంటే మనకి ఈ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాది డీటెయిల్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ మనకి ఆల్రెడీ అప్లైడ్ అని వచ్చింది 20th March 22, 2023 అనమాట. ఇక్కడ ఫీజు అయితే ఏం అడగలేదు ప్రస్తుతానికి. మరి తర్వాత ఇది ఇక్కడ స్టేటస్ చూపిస్తుందేమో, దాని ప్రకారం మనం ఫీజు అయితే పే చేయాలన్నమాట.